ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలందరూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భూతల్ని నమ్ముకొని జీవిస్తారు. భూమిని కేవలం ఒక ఆస్తిలాగా కాకుండా భూమిని ఒక సోషల్ స్టేటస్గా, భూమి కుటుంబానికి ఒక భద్రతలాగా, ఒక ఉపాధిలాగా భావిస్తారు. ఈ దేశం ఇవాటికి కూడా వ్యవసాయ దేశమే ఉంది. అశేష ప్రజానికాన్ని అక్కడ తెచ్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్ని మాత్రమే నమ్ముతాం. ప్రపంచంలో ఎక్కడ ఎన్ని మార్పులు ఆర్థిక పరంగా జరిగినా ఎక్కడ తొలగకుండా భారత ఆర్థిక వ్యవస్థ ఉండడానికి కారణం ఏంటంటే మనది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయాన్ని లింక్ చేసుకున్న ఆర్థిక వ్యవస్థ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తానేదో సాధించినట్టుగా సాధించినట్టుగా గంభీరమైనటువంటి ఉపన్యాసం అసెంబ్లీలో చెప్పి, ఏ దేశంలో అయితే, ఏ రాష్ట్రంలో అయితే భూముల రికార్డ్స్ క్లియర్గా ఉంటాయో ఆ దేశం యొక్క జీడిపి కానీ, ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి కానీ 2% అధికంగా ఉండేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా వారు చాలా వినమైన మాటలు గొప్ప భాషలో చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా సంబరపడ్డారు. మన ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుతో ఆలోచించే ముఖ్యమంత్రి గారు, ఏది చేసినా చాలా ప్రోగ్రెసివ్గా ఎక్కడ లేనట్టు చేసేటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రజలందరూ కూడా పాపం నమ్మి మొట్టమొదటిగా ప్రకటించింది భూప్రక్షాళన 2 నెలలనే చేసి చూపిస్తాం. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా సాహసం చేయలేదు. భూమి భారతి లాంటి స్కీములు వచ్చినప్పటికీ, పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లా చేర్చినప్పటికీ కూడా, అనేక ప్రభుత్వాల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు ఉన్నప్పటికీ కూడా ఈనాటికి గుండెడు భూమి కోసం రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ముని చంపుకునే పరిస్థితి వచ్చింది. భూమి ఏ క్షణంలో ఏమైపోతుందో తెలియనటువంటి అభద్రతలో ఉండాలని చెప్పి వారు మాట్లాడి భూకక్షాల శ్రీకారం చుట్టారు. మేము కూడా అప్పుడు మంత్రులుగా ఉన్నాం. మీరు ఎక్కడ ఏ జిల్లాలో పోయినా కలెక్టర్ని అడిగినప్పుడు మా జిల్లాలో 90% భూప్రక్షాళన జరిగింది. నేను ఒకరోజు జగిత్యాల జిల్లాకు పోయిన ముఖ్యమంత్రి గారితో పాటుగా ఆ కలెక్టర్ గారు అడిగిన అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఏమంటే కలెక్టర్ గారు మీ జిల్లాలో భూప్రక్షాళన ఎక్కడి దాకా వచ్చింది? వారందరూ 97-98% భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని చెప్పి వారు చెప్పినప్పుడు, నేను కింద ఉండేవాడిని కాబట్టి, గ్రామాలు తిరిగేవాడిని కాబట్టి, ప్రజల మధ్యలో ఉండేవాడిని కాబట్టి అప్పుడే అనిపించింది ఇది శుద్ధ అబద్ధము అని. నేను అప్పుడే అన్నాను, మీరు కలెక్టర్లు ఇంత స్థానంలో ఉండి మీరు ఇట్లాంటి అబద్ధాలు చెప్తే వాళ్ళు నమ్మే ఆస్కారం ఉంటుంది అని చెప్పి అప్పుడే చెప్పింది. దీని మీద ఒక 2 times ఒక డే అంతా కలెక్టర్ల మీటింగు, ఈ సిసిఎల్ఏ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్ అందరితో మీటింగ్ పెట్టింది. అందరూ కలెక్టర్లు కూడా ముఖ్యమంత్రిగా మెప్పు పొందాలని, మేము గొప్ప పని చేస్తున్నామని మాట్లాడుకుంటే ఒక
చిన్న ఆలోచనతో ఆనాడు కలెక్టర్ కూడా చాలా బాగుందని చెప్పింది. కానీ 2-3 నెలల తర్వాత మీరు చెప్పిన ముఖ్యమంత్రి గారు మీరు అనుకున్నట్టుగా భూపక్షాలు జరగట్లేదు, విపరీతమైన సమస్య వస్తూ ఉంది, తేనె తుట్టెను కలిపినట్టుంది గ్రామాలలో, ప్రశాంతత కరువైపోయింది, ఇది ప్రభుత్వానికి ఒక నెగిటివ్ ఒక మచ్చలాగా వచ్చే ఆస్కారం ఉందని చెప్పినప్పటికీ కూడా వారు మమ్మల్ని ఖాతరు చేయకుండా లెక్క చేయకుండా మీరు అన్ని ఇట్లే మాట్లాడుతుందని చెప్పి ఇంకొక ఆడిని ముందుకేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే రెవెన్యూ డిపార్ట్మెంట్ని అభినందించి 1 నెల జీతాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కు గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి 1 నెల జీతం ఎక్కువ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా చరిత్ర. ఆ తదుపరి వేల కాంప్లైంట్స్ జిల్లాలలో వస్తున్నప్పుడు అవి లక్షల సంఖ్యలకు పెరిగిపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ వైఫల్యాన్ని ఆ ఫెయిల్యూర్స్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించే ప్రయత్నం చేశారు. ఏ స్కీమ్ డిజైన్ చేసినా ఏ కొత్త పాలసీ ప్రకటించబడ్డా కూడా ఎవరికి క్రెడిట్ రావద్దని చెప్పి నేనే దీన్ని డిజైన్ చేస్తున్నా, నేనే నా బ్రెయిన్ కూడా కరగబెడుతున్నా, నేను ప్రజల కోసమే పుట్టిన మనిషిని, ప్రజల కోసమే చేస్తున్నా అని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి తన వైఫల్యాన్ని అవగాహన లేనితనాన్ని తాను నెత్తి మీదకి ఎత్తుకోకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ల మీద ఉంది. మీకు తెలుసు తన పత్రిక, తన విషపత్రిక, తన పత్రిక నమస్తే తెలంగాణ అనేక కథనాలు చేసింది. అనేక కథనాలు, ఒకటి కాదు రెండు కాదు. తను సొంతంగా గవర్నమెంట్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన కింద పనిచేసినటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఇవాళ బోన్లకి ఎక్కించి మొత్తం ప్రజల దగ్గర చీకొట్టించి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. విఆర్ఏలు చక్కగా లేరు, విఆర్ఓ తీసుకుపోయి వేరే డిపార్ట్మెంట్లో కలిపి చివరికి ఎంఆర్ఓలకు అప్పుడు అధికారం లేకుండా చేయాలని చెప్పి, ఆర్డీఓలకు అధికారం లేకుండా చేయాలని చెప్పి, జేసీకి అధికారం లేకుండా చేయాలని చెప్పి ఈ మొత్తం కరప్షన్కి ఈ మొత్తం భూ దందాలకి కారకులే వీళ్ళని చెప్పి ఎలకల బాధకి ఎదురుగా మొత్తం ధర్మగంటపేట కొన్ని నెలల పాటు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ని బోర్డులోకి ఎక్కిస్తే నాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చి చేతిలో ఒక మహిళా ఎంఆర్ఓ గారి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి నీచమైన చరిత్రకి కారకుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆ వైఫల్యం నుంచి బయటపడడానికి ధరణి అని చెప్పి కొత్త పద్ధతి తెచ్చింది. మన దాని మీద చర్చోపచర్చలు పెట్టిండు. మేము అన్నప్పుడు భూప్రక్షాళన విఫలమైనట్టేనా, మరి కొత్త ధరణి వస్తున్నది, ఈ ధరణి పట్ల కూడా మరి సమగ్రమైన అవగాహన ఉండాలని చెప్పినప్పుడు అన్నీ సమగ్రంగా ఉన్నాయని చెప్పి 2020 అక్టోబర్ 29 నాడు ఈ ధరణిని లాంఛనంగా ఆవిష్కరించి అదే అక్టోబర్ 30వ తారీఖు నుంచి ఎక్కడ కూడా ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ జేసీలు కానీ ఈ కోర్టులు మీకు లేవిగా, ఈ సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత మీకు లేదు, ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్య మీద కోర్టులకు వెళ్ళాలి తప్ప ట్రిబ్యునల్కి వెళ్ళాలి తప్ప ఇవాళ ఎక్కడ మీకు అధికారం లేవని చెప్పి వాళ్ళు తీసేసి నవంబర్ 2వ తారీఖు నుంచి 2020 నవంబర్ 2వ తారీఖు నుంచి ఈ ధరణి అమల్లోకి వచ్చింది. ఈ ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది రైతులు మా భూములు సర్వే నెంబర్ తప్పండి, మా ఎక్స్టెంట్ తప్పండి, ఒకరి పేరుంటే ఒకరి పేరుకి ఇచ్చిండ్రు, ప్రభుత్వ మా భూములు ఉంటే ప్రభుత్వ భూముల పేరు వచ్చినాయి, మా భూములు వారసు భూముల కింద వచ్చినాయి, అసెంబ్లీ భూముల పట్టా లేదు, మాకు ఏ భూస్వామి దగ్గర నుంచి వెళ్ళి ఇంటి చేస్తే భూములు వచ్చినాయో ఆ భూములు కూడా ఓడలకు వెళ్ళిపోయినాయి.
మేము కొనుక్కున్న భూములు తాతల నాటి నుంచి కబ్జాలో ఉన్నటువంటి భూములు ఇవాళ అవి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డాయని చెప్పి దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చింది. ఆ దరఖాస్తులు ఇవాళ మొత్తం 24 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 6 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిష్కారం చేసుకొని ఇవాటికి కూడా 18 లక్షల దరఖాస్తులు ఇవాళ పెండింగ్లో ఉంది. ఈ మధ్య కాలంలో అనేక మంది రైతులు వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోవడం, పురుగుల మందు దాటి చచ్చిపోవడం, రకరకాల బాయిలాల దూరి చచ్చిపోవడం, ఇట్లా అనేక కొన్ని వందల సంఖ్యలో రైతులు ఉన్నారు. దీంట్లో వడ్డేపల్లి మండలం, గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రైతు, గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం, తన జిల్లా సిద్దిపేట జిల్లా తన నియోజకవర్గం వరగల్ దండపల్లికి చెందినటువంటి చింతల స్వామి ఆయన భూమి అమ్ముకుందామంటే తన పేరు లేకపోతే ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మా దగ్గర అనకొండ జిల్లా శాంతినగర్ ఎలకతుర్తి మండలం రోషమ్మ 2 ఎకరాలు వారి మీద నమోదు కాలేదు భూమి, తన భూమి, ఆమె చనిపోయింది. ఇక్కడనే కందుకూరు మండలం అన్వజగూడలో రాముడు అనే రైతు చనిపోయింది. మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండలంలో రామయ్య అనే రైతు చనిపోయాడు. అంటే ఇట్లా వందల సంఖ్యలో రైతులు ఏమి చేయాలో తోయక, తనకు రావాల్సిన రైతు బంధువు రాక, తన భూమికి పాస్ పుస్తకాలు లేక ఇవాళ దిగాలు పడి బెగటిల్లి చనిపోయింది. నిన్న ఒకటే రోజు అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఈ ధరణిలో జరిగినటువంటి నష్టాలు, ఏ మిస్టేక్స్ అయితే ఉన్నాయో, తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దీన్ని సరి చేస్తామని చెప్పిండ్రు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు స్వయంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా వేసిండ్రు. ఆ మంత్రివర్గ ఉపసంఘం రిపోర్ట్ ఏమైందో తెలియదు, కానీ మా భూమి ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా మేము బతకాలని చెప్పి నిన్న ప్రజావాణిలో, కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణిలో దరఖాస్తుల కోసం పోయి నలుగురు ఒకే రోజు ఒకరు పెట్రోల్ మోసుకొని, ఒకరు బిల్డింగ్ ఎక్కి దూకి పెట్రోలు, కొంతమంది పురుగులతో చనిపోయే ప్రయత్నం చేసిండు. అవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేసిండు. ఇక్కడ ఒకటేమో గద్వాల జిల్లా మానవపాడు మండలం కులకుంట గ్రామంలో లోకేష్, అదేవిధంగా జనగామ మండలం పెసరమండల గ్రామంలో నిమ్మల నరసింహరావు అనే ఒక రైతు, సూర్యాపేట మండలంలో మీసాల స్వాతి, సూర్యాపేట మండలంలో వీరమ్మ, నలుగురు ఒకే రోజు మేము చచ్చిపోతాం, మేము దరఖాస్తులు పెట్టి అలసిపోయినాం, కలెక్టర్ల చుట్టూ తిరిగి మా చెప్పులు అరిగిపోయినాయి, మేము బతికి లాభం లేదు, మేము పనులు చాలిస్తామని చెప్పి ఇవాళ నిన్న ఒకటే రోజు ఇంతమంది రైతులు తన ప్రాణాలు వేసుకుని కూడా సిద్ధపడ్డారు. నేను ఒకటే, అసలు ధరణి రైతాంగం కోసం పెట్టిండా, ధరణి కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకు కానీ, కేసీఆర్ గారి బంధువుల కోసం కానీ, కేసీఆర్ గారి దగ్గర పనిచేసిన బానిసల కోసం కానీ వేల ఎకరాల భూమిని కొట్టేయడానికి పెట్టిందా, డబ్బులు సంపాదించుకున్నట్టు ఒక గని కోసం పెట్టిందా అనేది ఇవాళ ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఇక్కడ పేదలు కొన్న భూములు వాటి లిస్ట్ అంతా కూడా మీకు పంపిస్తాయి, మీరు చెప్పాలంటే చాలా సేపు అవుతుంది. తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయల భూములు, నేను ఇంతకుముందే ఒక ప్రెస్ మీట్లో క్లియర్గా సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్, అది ఏ భూమి ఉంటే ఎక్కడ ఆరంభించిందో చెప్పిన. ఇలా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, మీకు తెలుసు, అక్కడ ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఉంటుంది, మీకు తెలుసు. సర్వే నెంబర్ 130 నుంచి 281 వరకు దాదాపు 1000 ఎకరాల భూమి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ. ఇది ధరలో కూడా నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూమి. ఇది
1000 ఎకరాలు అంటే దాదాపుగా ఇంటూ 50 కోట్లు వేసుకున్నా కూడా ఎంతైతే మీకు తెలుసు. ఇవాళ అలాంటి 1000 ఎకరాలు అంటే వేల కోట్ల రూపాయల విలువైన భూమి, ఆ వివాదంలో ఉన్న భూమి బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ మాఫియాలు, వాళ్ళ ప్రతిభతో సంబంధం ఉన్న వాళ్ళంతా కూడా ఈ మొత్తం భూమిని రాత్రి ఆ చర్చలు జరిగిన తర్వాత, వేరే కుదిరిన తర్వాత ఆ సర్వే నెంబర్లు, ఆ ఎక్స్టెంట్ ప్రతిభాలు పోతాయి. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వస్తాయి. ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సిఎస్ గారికి వస్తుంది. సిఎస్ గారే రెవెన్యూ సెక్రటరీ కాబట్టి నాలుగు సిసిఎల్ కూడా ఆయన ఉన్నాడు కానీ వారు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తారు. కలెక్టర్ గారు వారి కంట్రోల్లో ఉన్నటువంటి ఆ తాళం ఓపెన్ చేసి, కంట్రోల్ తాళం ఓపెన్ చేసి వాటిని మాత్రమే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి వాటిని ట్రాన్స్ఫర్ చేసి తెల్లారి కదా మళ్ళా దాన్ని లాగేసుకుంటారు. ఇవాళ అక్కడ 1000 ఎకరాల భూమి అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూమి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి గ్రామం, గుట్టల బేగంపేట గ్రామాల పరిధిలో 78 ఎకర్స్ భూమి, దాదాపు 5000 కోట్ల విలువైన భూమి. 5000 కోట్ల విలువైన భూమిది ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టింది. మూడవది రంగారెడ్డి జిల్లా అబ్దుల్ అపార్ట్మెంట్ మీ పేపర్లో కూడా వచ్చింది. మీ పేపర్లో వచ్చింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్ అపార్ట్మెంట్లో తట్టనార గ్రామంలో 84 ఎకరాల భూమి, ఇది 30 ఏళ్ళగా వివాదాస్పదంగా ఉంది. ఆనాటి రెవెన్యూ మంత్రిగా ఉన్ననాడే, రెవెన్యూ మంత్రిగా ఉన్న వాళ్ళే చేసుకోలేకపోయింది. కానీ ఇది పైరవులకి నిలయం కాబట్టి, ఇది దొంగలకు అడ్డాగా మారిపోయింది కాబట్టి, ఏదైనా చేసుకునేటువంటి ఆస్కారం ఉన్న వ్యవస్థ కాబట్టి, ఇది కేసీఆర్ గారి ఇలాకా కాబట్టి ఇవాళ ఆ భూమి కూడా క్లియర్ అయినట్టుగా ఇవాళ రికార్డు వచ్చింది. ఇవేమో వీళ్ళు కొట్టేయడానికి చేసుకున్న పని. నేను మహబూబాద్ జిల్లాకు పోయినామన్నా. ఆ మహబూబాద్ జిల్లాలో నారాయణపురం అనే గ్రామం ఉంటుంది. నారాయణపురం అనే గ్రామంలో గ్రామమే గ్రామంలో ఉన్న 1465 ఎకరాలు, దాదాపు 1500 ఎకరాలు మొత్తం భూమి ప్రభుత్వ భూమిగా, ఫారెస్ట్ భూమిగా ఎక్కింది. నేను స్వయంగా పోయినా, కరెక్ట్తో మాట్లాడినా, అయ్యా నువ్వు వాళ్ళ భూమి ఎక్కడ పోదా పక్కన పెట్టు, కానీ రైతు బంధు వస్తలేదు. రుణం తీసుకుందామంటే లేదు. ఎవరైనా అవసరానికి బిడ్డ పెళ్ళికో, కొడుకు చదువు కోసం అమ్ముకుందామంటే ఆస్కారం లేదు. ఎన్నాళ్ళు ఈ వేదన అనుభవించాలని చెప్పి ఇవాళ ఆ రైతులు, ఆ నారాయణపురం రైతులు ఈ ధరణి తప్పిదాలతోటి నష్టపోతున్న పని చూస్తాము. మొన్న వికారాబాద్ జిల్లా అనుకుంటా మాణిక్రావు అనే వ్యక్తి భూమి అమ్ముకున్నాడు. రిజ్వాన్కి అమ్ముకున్నాడు. రిజ్వాన్ అంటే ముస్తాఫాకి అమ్ముకున్నాడు. ముస్తాఫాకి అమ్ముకున్న భూమి ధరణిలో మళ్ళా మాణిక్రావుకి వచ్చి మాణిక్రావు పోయి మళ్ళీ అమ్ముకున్నాడు. నాకేట వచ్చింది. మీకు తెలుసు, ఒక అడ్వకేట్ మీద కాల్పుదండి, ఒక రియల్టర్ మీద కాల్పుదండి. అంటే తాతన్నాడు అమ్ముకున్నటువంటి భూములు 2 చేతులు మారిన తర్వాత, 3 చేతులు మారిన తర్వాత మళ్ళీ ఆ పాత 50 ఏళ్ళ క్రితం నాడు, 60 ఏళ్ళ క్రితం నాడు ఎవరికైతే ఉందో వాళ్ళ పెట్టే భూములు రావడం వల్ల 2 జరుగుతుంది. ఒకటి, స్వయంగా రైతులు పోయి అయ్యా నేను దండం పెడతా, మా భూమి మీకు ఎక్కింది, మీ తాతనాడు మీకు పొందాం కదా, మీరు డబ్బులు ముట్టే కదా అంటే కొంతమంది పుణ్యాత్తులేమో మంచిది పోడా అని చెప్పి సంతకాలు పెడుతున్నారు. కానీ కొంతమంది కొడుకులు కానీ మనవళ్ళు కానీ అప్పుడు మా నాన్న తాత అమ్ముకోవచ్చు, కానీ ఆ భూములు ఇప్పుడు మారినవి, నువ్వు కావాలంటే ఇప్పుడు 10 లక్షల ఎకరం ఉంది, 10 కోట్ల ఎకరం ఉంది, మాకు 5 కోట్లు 4 కోట్లు ఇస్తే సంతకం పెడతామని చెప్పి బేరం పెట్టుకుంటే వాళ్ళకు డబ్బులు పే చేసే కెపాసిటీ లేక ఇవాళ అంటే పెండింగ్లో ఉంటుంది. కొన్ని చూస్తాము. కొంతమంది ఏమో కూడా డబ్బులు ఇచ్చి మళ్ళీ తిరుగు రిజిస్టర్ చేసుకుంటాం. కొంతమంది ఏమో అధికారుల కాళ్ళ మీద పడి వేడుకుంటారు. ఇవన్నీ కొన్ని వేల సంఖ్యలు ఇవాళ తెలంగాణ జరుగుతూ ఉంది. ఇవన్నీ పరిష్కారం చేసే దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు
నాకు తెలిసి ప్రాజెక్టులలో జరిగినటువంటి కమిషన్ల కంటే కూడా ఈ ధరణి వల్ల కొన్ని వేల ఎకరాల భూములు అడ్రస్ లేని భూములను కూడా వీళ్ళ కబ్జాకి వెళ్ళిపోతున్నాయి. అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ ఇవన్నీ వీళ్ళ కబ్జాకి వెళ్ళిపోతున్నాయి. అసైన్మెంట్ భూములు ఇవాళ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ పెట్టారు. వాళ్ళకు పాస్ పుస్తకాలు ఇస్తలేరు, వాళ్ళు రికగ్నైజ్ చేస్తలేరు. దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, అసైన్మెంట్ భూములు, మాన్యం భూములు, ఇవాళ సర్టిఫికేట్స్ భూములు, ఎవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో ఇవాళ కేసులు నడిచే భూములు, ఇవన్నీ కూడా వేల ఎకరాల భూముల్ని వీళ్ళ బినామీల పేరిట ఇవాళ వాళ్ళు దండుకుంట పరిస్థితి వస్తున్నారు. నాకు తెలిసి లక్షల కోట్ల రూపాయల హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో ఒక ఎకరం భూమి అమ్మితే 50 కోట్లతో 60 కోట్లతో 100 కోట్ల రూపాయలు కూడా వస్తాయి. 2000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి. గంత విలువైనటువంటి భూముల్ని ఎలా చెరబట్టిండు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా మీ భూ ప్రక్షాళన విఫలమైందని, మీ ధరణి విఫలమైందని, ఈ ధరణి కూడా ఒక్కొక్కసారికి ఎన్ఐసి మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా భూ రికార్డులన్నీ కూడా దాచేటువంటి బాధ్యత ఎన్ఐసిలో పెట్టుకుంటే, వీళ్ళు మాత్రం ఎన్ఐసి కాకుండా ఇప్పటికే 4 సంవత్సరాలు మారి అవన్నీ కూడా మీకు పేపర్ రూపంలో మీకు అందిస్తాయి. ఇప్పుడు ఫిలిప్పైన్స్ దేశం కంపెనీ అలా దాన్ని ఓడి చేస్తున్నారు అనుకుంటా ఉంది. అంటే ఇంత విలువైన సమాచారం, ఇంత గోప్యంగా ఉంచాల్సిన మన మొత్తం భవిష్యత్ సంబంధించిన అంశాన్ని కూడా ఫిలిప్పైన్స్ కంపెనీకి ఇచ్చి ఎంత అపాసం చేస్తున్నామని చూస్తుంది. ఇవాళ వీళ్ళు ఇంత గొప్ప అంత గొప్ప దేశానికే ఆదర్శమని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో బీహార్ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్ప భూ పరిపాలన సిస్టమ్ ఉన్నట్టుగా ఇవాళ చెప్తా ఉన్నారు. ఇలా బ్యాక్వర్డ్ రాష్ట్రం అని చెప్పి, అన్నింటిలో వెనుకబడ్డ రాష్ట్రం అని చెప్పేటువంటి ఆ రాష్ట్రంలో మొత్తం భూముల నిర్వహణ ఇవాళ గొప్పగా ఉందని మనం చెప్తాను. అన్నిటికంటే అధపాతాలలో భూ సమస్యలు ఎక్కువ ఉండి భూముల వల్ల ప్రాణాలు కోల్పోతున్నా, భూముల వల్ల హత్యలు జరుగుతున్నా, భూముల వల్ల కేసులు పెడుతున్నా, భూముల వల్ల కోట్లలో మెట్లెక్కుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ. గీ ఆదర్శాన్ని, గీ దుర్మార్గాన్ని దేశానికి అందించేటువంటి ప్రయత్నం ఇలా చేస్తా అని చెప్పి ప్రగల్భాలుస్తున్నాడు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ నేను ఈ మొత్తం రికార్డులన్నీ కూడా మీకు మెయిల్ రూపాయలు పంపిస్తా. మీరు అన్నిటి మీద ఎంక్వైరీ చేయండి. ఎన్ని వేల ఎకరాలు మీరు కొట్టేసిండ్రు, ఎట్లా కొట్టేసిండ్రు, అసలు ఎంత దుర్మార్గం అంటే కొన్ని అయితే కొంత పార్ట్ రిజిస్టర్ చేసి కొంతమంది మళ్ళీ బ్లాక్ చేస్తున్నారు. వాళ్ళకు బ్యారెల్ కుదిరినంటే ఓపెన్ అవుతుంది, ఆ భూమి మారిపోతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, మళ్ళీ లాకేసి పెడతారు. ఇదంతా నిత్యం జరుగుతున్నటువంటి ఈ భూదంద. దీనికి అంతా దీని డిజైనర్, దీని రూపకర్త, దీని సృష్టికర్త ముఖ్యమంత్రి గారు. కాబట్టి దీని మీద వెంటనే ఒక శ్వేతపత్రం ప్రకటించాలని, ఎన్ని లక్షల ఎకరాల భూములు ఈ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద ఉన్నాయి, ఎంతమంది రైతాంగం కన్నీళ్ళు కాడుతుంది, దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. దీని మీద మీరు విఫలమైతే వెంటనే క్షమాపణ చెప్పి పరిపాలించడం నైపుణ్యం లేదు నాకని చెప్పి రిజైన్ చేయాలి తప్ప ఈ ఒక్క నిమిషం కూడా ప్రజల్ని వేధించి ప్రజల సాగులు చూసేటువంటి, ప్రజలకు ప్రజాదరణ చేసేటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.